గురువుగారు, వివాహాది శుభ కార్యక్రమాలలో మంగళ వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు కదా, ఇంట్లో అంతరార్థం ఏంటి? దేవతంతుపులు, తూర్యఘోష, ఈ విషయాలు కూడా మనం పురాణాలలో, శ్రీరామాయణంలో, మహాభారతం అనేక శుభ సందర్భాలలో వింటూ ఉంటాం. దేవతలు పుష్పవృష్టి కురిపించారు, దేవతలు దేవదుందుబులు మోగించారు, ఇటువంటివన్నీ కూడా వింటూ ఉంటాం. శుభ కార్యక్రమాలలో అశుభకరమైనటువంటి ధ్వని వినపడకూడదు. నా శ్లీలం కీర్తయేదేత ఏవ దేవతా ప్రీణాతి అని వేద ప్రమాణం ఒకటి. ఏదైనా వివాహం జరుగుతున్నప్పుడో, ఉపనయనం జరుగుతున్నప్పుడో, లేక ఇతర శుభ సందర్భాలలోనో చుట్టూరా ఉండేటటువంటి బంధుమిత్రులలో పడరానటువంటి వాళ్ళు కూడా చేరి మెటికలు విరుస్తూనో, లేకపోతే చూడ్డానికి బయటకు బాగా నవ్వుతూ మనసులోనే వాచ్యంగా కూడా అశుభం కలగాలి, అశుభం కలగాలి అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. ఇందులో శకున శాస్త్రంలో తుమ్ము ఒక శకునం. ఒకసారి తుమ్మితే అపశకునం, 2 సార్లు తుమ్మితే శుభశకునం. ఆ 2 సార్ల తుమ్ములో కూడా విరామం ఉండకూడదు. కొందరు కీడు కలగాలి అంటూ కావాలనే తుమ్ము తుమ్మేస్తారు. అలాంటివేవీ కూడా రాకుండా తూర్యఘోష, మంగళ వాయిద్యములను మ్రోగించండి అంటూ చెప్పడం. పూర్వకాలంలో సినిమాలలో కూడా ఇలాంటి దృశ్యాలు చూపించే సమయంలో ఎంత జ్ఞానాన్ని బోధించేవారో. మాయాబజారు అనే చిత్రంలో చిట్ట చివరి దృశ్యాలలో శశిరేఖ మెడలో గళసీమలో లక్ష్మణ కుమారుడు ఆ మంగళసూత్రాన్ని అలంకరించే సమయంలో శశిరేఖ మాయా శశిరేఖ, ఆ చిత్రమే అటువంటిది. అపశకునం కలిగే విధంగా ఒక్క తుమ్ము వినిపిస్తుంది. ఇదేమిటి, నేను తుమ్మాను అనుకుంటాడా శకుని. కృష్ణమాయ వల్ల ఆ శకునికి ఆ తుమ్ము వస్తుంది. ఒక్క తుమ్ము అనగానే దుశ్శాసనుడు తుమ్ముతాడు, 2 తుమ్ములు శుభశకునమే కానివ్వండి అనగానే ఆ వెనకాల ఉండేటటువంటి బాబాయిల సైన్యం అంతా కూడా తుమ్మడం మొదలు పెడతారు. అంతా కృష్ణమాయ. ఈ ధ్వనులు ఏవీ కూడా వినపడకుండా శుభం కలగాలి అనే ఉద్దేశ్యంతో మంగళ వాయిద్యములను మ్రోగించాలి. ఇది శుభకరం.